హాయ్ హలో అందరికీ నా ఛానల్కు స్వాగతం. రాజమండ్రి ఔట్స్కట్స్ లో ఒక పాత కాలనీ. అక్కడ ఒక 2 అంతస్తుల ఇల్లు. ఆ ఇంట్లో ఒక్కరే ఉంటోంది. పేరు మాధవి. మాధవికి 30 ఏళ్లు. స్కూల్ టీచర్. చాలా సైలెంట్. కాలనీలో వాళ్లందరూ చెప్పేది ఒక్కటే, చాలా మంచిది, కాని ఒంటరిగా ఉంటుంది అని. 3 సంవత్సరాల క్రితం ఆమె భర్త అరుణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పోలీసులు ఆ కేస్ని హిట్ అండ్ రన్ అని క్లోజ్ చేశారు. కాని మాధవి గుండెల్లో మాత్రం ఒక డౌట్ ఎప్పుడూ క్లియర్ కాలేదు. రాత్రి 12:17 అర్ధరాత్రి. ఇంట్లో పూర్తిగా నిశ్శబ్దం. మాధవి ఏదో ఆలోచనలో ఉండగా సడన్ గా ఫోన్ మోగింది. అన్నోన్ నంబర్ కాల్. మాధవి ఫస్ట్ ఇగ్నోర్ చేసింది. మళ్లీ మోగింది. మళ్లీ రిసీవ్ చెయ్యలేదు. మూడోసారి మోగినప్పుడు కొంచెం భయంతో లిఫ్ట్ చేసింది. హలో, ఎవరు? 5 సెకండ్లు సైలెన్స్. తర్వాత లైన్లో స్లో బ్రీదింగ్ సౌండ్. మాధవి గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అప్పుడే చాలా లో వాయిస్లో ఒక మాట వినిపించింది. నేను వాచ్ చేస్తున్నాను. తర్వాత కాల్ కట్. భయం మొదలు. మాధవి కాల్ లాగ్ చూసింది. నంబర్ కనిపించడం లేదు. ట్రూకాలర్లో కూడా కనబడలేదు. ప్రాంక్ అయి ఉంటుందేమో అని తనను తాను కన్విన్స్ చేసుకుంది. కాని 5 నిమిషాల తర్వాత బెడ్రూమ్ విండో దగ్గర టప్ 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 సాంగ్స్. కర్టెన్ నెమ్మదిగా కదిలింది. మాధవి గుండె ఆగినట్టయింది. విండో దగ్గరికి నెమ్మదిగా నడిచింది. కర్టెన్ స్లైట్గా పక్కకు జరిపింది. బయట ఎవరూ లేరు. కాని విండో గ్లాస్ మీద లోపలికి ఫేసింగ్గా ఒక పదం రాసి ఉంది. మంచు మబ్బులా ఫాగ్ కనిపించింది. అబద్ధం చెప్పావు అని. మాధవి చేతులు వణికిపోయాయి. నేను ఎవరికి అబద్ధం చెప్పాను అని అనుకుంది. అప్పుడే మెయిన్ డోర్ దగ్గర కాలింగ్ బెల్ మోగింది. టైం 12:32. ఈ టైంలో ఎవరు వస్తారు అని ఆలోచనలో ఉండగా బెల్ మళ్లీ మోగింది. మాధవి భయపడుతూనే నెమ్మదిగా డోర్ దగ్గరకు వెళ్ళింది. డోర్ పీప్హోల్లో చూసింది. ఎవరూ లేరు. కాని డోర్ కింద నుంచి ఒక చిన్న కవర్ లోపలికి జారింది. ఆమె కవర్ తీసుకుంది. అందులో ఒక పాత ఫోటో. ఆమె భర్త అరుణ్, ఇంకా ఇంకో వ్యక్తి. ఆ మూడో వ్యక్తి ఫేస్ మాత్రం మార్కర్తో గీసి ఎరేస్ చేశారు. ఫోటో వెనుక ఇలా రాసి ఉంది, యాక్సిడెంట్ కాదు, మర్డర్. మాధవి కళ్ళు పెద్దవయ్యాయి. ఇది ఎవరు చేస్తున్నారు అని అనుకుంది. అప్పుడే ఆమె ఫోన్ మళ్లీ మోగింది. సేమ్ అన్నోన్ నంబర్. స్క్రీన్ మీద ఒక న్యూ మెసేజ్ కూడా వచ్చింది. మెసేజ్ ఓపెన్ చేసింది. అందులో ఒక్క లైన్ మాత్రమే ఉంది. ఈసారి నిజం చెప్పు, లేకపోతే నెక్స్ట్ టర్న్ నీదే అని ఉంది. ఆ మూడో వ్యక్తి ఎవరు? నిజంగా అది యాక్సిడెంట్ కాదు, మర్డర్నా? తరువాత ఏం జరుగుతుందో తరువాతి భాగంలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్.